వైద్యం వికటించి యువకుడు మృతి ఆర్ఎంపీ డాక్టర్ నిర్లక్ష్యం. సికింద్రాబాద్ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రిసాలా బజార్లో దారుణం. ఆర్ఎంపీ డాక్టర్ వైద్యం వికటించడంతో యువకుడు మృతి. దీనికన్నా ముందు కూడా కొన్ని ఆరోపణలు వచ్చినాయి. డాక్టర్ వాళ్ళు ఆయన లీగల్ ఇష్యూస్గా చేసుకొని మళ్ళీ దాన్ని క్లియర్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ స్టార్ట్ చేసి చాలామంది పేషెంట్లు అయితే వస్తారు ట్రీట్మెంట్ మీద చాలా తక్కువ కంప్లైంట్. కానీ ఇట్లాంటి విషయం అయినప్పుడు ఎట్లయితే ఖచ్చితంగా బాధ్యత డాక్టర్ తీసుకోవాలని అందరు కూడా చెప్తారు. సో ఇప్పుడు డాక్టర్ కూడా ఖచ్చితంగా విచారణకు వచ్చినప్పుడు డాక్టర్ కూడా చెప్తాడు ఏం ట్రీట్మెంట్ అయింది, పేషెంట్ ఏ ఇబ్బందితో వచ్చినాడు, ఎందుకు చచ్చిపోయినాడు, రీజన్ ఏందని కూడా డాక్టర్ క్లారిటీ ఇవ్వాలి. మా అన్న పేరు జ్ఞానేశ్వర్ కుమార్. ఇవాళ ఈవినింగ్ 6 o'clock అలాగా ఇక్కడ నెత్తికి దగ్గర అంతా పెయిన్ వస్తుంది, చెస్ట్ అంతా పెయిన్ వస్తుంది అని అన్నాడు. సరే అన్న, నీకు అన్నం డైజెస్ట్ కాలేదు కదా, నేను హాట్ వాటర్ పెట్టిస్తాను అన్న. హాట్ వాటర్ కూడా సగమే తాగిండు. సరే నీకు పట్టుకుందేమో, నేను ఎమర్జెన్సీ అంతా రాస్తానన్న అని చెప్పి ఇక్కడ నుంచి కడుపు వరకు రాసిన. అయినా కూడా ఆయనకు కడుపు నొప్పి తగ్గలేదు, ఇక్కడ అంతా తగ్గలేదు. అయితే సరే అన్న, నువ్వు టీ తాగు, మనం హాస్పిటల్కి వెళ్దాము అని అన్నాడు. టీ తాగిండు. టీ తాగాక నేను మా అన్నని ఇద్దరం హాస్పిటల్కి వెళ్ళాం. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ కూర్చోగానే నాకు చేతనైతలేదని అక్కడ బెడ్ మీద పడుకున్నాడు. మళ్ళీ సరే అన్న లేవు, డాక్టర్ వచ్చాడని లేపి కూర్చోబెట్టినాక డాక్టర్ ఏమైంది అని అడిగాడు. డాక్టర్ ఏం టెస్ట్ చేయలేదు, ఏది ముట్టుకొని కూడా ఆయనను చూడలేదు. జస్ట్ ఆయనను కూర్చోబెట్టాడు, ఏమైంది అని అడిగాడు. అన్నాడు నాకు ఇదంతా పెయిన్ వస్తుంది, అసలు ఏం చేయాలో అర్థమవుతలేదు అని అన్నాడు. నైట్ ఏం తిన్నావు అని అడిగాడు. నైట్ బిర్యానీ తిన్నానని చెప్పాడు. సరే నువ్వు అదే తిన్నావు కదా, దానికి అలా అవుతుంది, అది డైజెస్ట్ కాకుండా అలా అవుతుంది అని అన్నాడు. సరే సార్ అని చెప్పాక ఇప్పుడు దానికి ఏం టాబ్లెట్స్ తీసుకోవాలి సార్ అంటే, నేను ఒక ఇంజెక్షన్ ఇస్తాను, టాబ్లెట్స్ ఇస్తాను అని అన్నాడు. మైనీస్ తిన్నావా అంటే అవును మైనీస్ తిన్నానని చెప్పాడు. కానీ అది మైనీస్కి కాలేదు. అలా యాక్చువల్లీ ఆయన నిన్న నైట్ మైనీసే తినలేదు, ఉట్టి బిర్యానీయే తిన్నాడు. మైనీస్ తిన్న వల్ల నీకు అలా అయ్యింది అని అన్నాడు. సరే సార్ మీరు అంటున్నారు కదా, మరి టాబ్లెట్స్ ఇవ్వండి అని చెప్పాడు. అయినా ఏదో ఇంతనే బాక్స్ ఉండే, పింక్ కలర్ ఉండే. ఆ లిక్విడ్ ఇంజెక్షన్ ఇక్కడ ఇచ్చాడు, చేతి కాడ రైట్ దగ్గర ఇచ్చాడు. చేతి మీద ఇచ్చినాక సరే సార్ అని చెప్పాడు. 2 days టాబ్లెట్స్ ఇచ్చాడు, కర్డ్ రైస్ తినమని చెప్పాడు. సరే అని చెప్పి ఇంటికి వచ్చేసాక కూర్చొని షర్ట్ తిప్పేసి కూర్చున్నాక సరే వాష్రూమ్కి వెళ్తాను లేసి లోపలి వరకు వెళ్ళాడు. మళ్ళీ ఆయనకి ఏమైందో తెలియదు, నెత్తి తిరుగుతుందని వచ్చి బెడ్ మీద కూర్చున్నాడు. నేను మమ్మీ నాన్నమ్మ అందరూ అక్కడే కూర్చున్నాం. ఏమైందో తెలీదు, పడుకున్నాడు. సడన్గా పడుకునేసరికి అన్కాన్షియస్ అయిపోయాడు. మేము లేపుతున్నాం, లేస్తలేడు, అస్సలు లేస్తలేడు. మొత్తం అది బ్రీత్ సౌండ్ వస్తుంది కానీ ఆయన కన్ను తీసి తెరుస్తలేడు, మాట్లాడతలేడు. మళ్ళీ మమ్మీ బస్తీ వాళ్ళని అందరినీ పిలిచినాక అన్న వాళ్ళందరూ హాస్పిటల్ తీసుకెళ్లారు, కంటోన్మెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ తీసుకెళ్ళాక ఆయనకు ఆక్సిజన్ అంతా పెట్టినాక అక్కడ నుంచి ఇక్కడ కాదు జోన్ హాస్పిటల్కి తీసుకెళ్దామని చెప్పి హాస్పిటల్ అక్కడ వెళ్ళి కొంచెం సేపట్లోనే మా అన్న లేరని చెప్పేశారు. ఇదే సార్ జరిగింది. డాక్టర్ పేరు వంశీ.